వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు ఆయన తెలియచేసే మాటలను జాగ్రత్తగా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాలకు ఒకే బరువు ఉంది. ఒక్కొక్క వ్యక్తి జీవితం గురించి కొన్నేమో పుస్తకాలు ఉన్నాయి, కొన్నేమో అధ్యాయాలు ఉన్నాయి. కొందరి గురించి అయితే ఒక వచనంలో ఒక పదంలోనే వ్రాసినప్పటికీ ఒక వచనంలో వ్రాయబడిన వ్యక్తి జీవితంలోని విశేషాలు ఎంతో, లేక దేవుడు ఆ వ్యక్తి విషయంలో ఇచ్చిన బరువు ఎంతో, పుస్తకాలు రాయబడిన వ్యక్తులకు ఇచ్చిన బరువు కూడా అంతే సమానంగా ఉంటుంది. బైబిల్లోని ప్రతి విషయం అనేది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఈరోజు ఫిలేమోను పత్రికను మనం మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న పత్రికనో తక్కువ వచనాలనో మనం దాన్ని సింపుల్గా తీసేయకుండా ఆ పత్రిక ద్వారా ఈరోజు దేవుడు మనకేమి నేర్పిస్తున్నారు, అప్పుడేం జరిగింది అనేది ఒక్కటి తెలుసుకుంటాం చరిత్ర. కానీ దాని వలన మనకు ఉపయోగం ఏంటి, మనకేం నేర్పిస్తున్నారు ఆయన అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. ఇక ఆ విషయంలోనికి వెళ్ళిపోదామండి. ఫిలేమోను పత్రికను మాట్లాడుకుంటున్నాం. ముందుగా ఫిలేమోన్ ఎవరు, ఆయనకి ఎందుకు పత్రిక రాయవలసి వచ్చింది అని ఆలోచిస్తే, ఫిలేమోను అనే పేరుకి అర్థం ప్రియుడు, ప్రియమైనవాడు, ప్రేమించువాడు అనే అర్థంతో కూడిన పేరది. ఈ ఫిలేమోను గారు ఒక గొప్ప ధనవంతుడని, మంచి మనస్సున్న వ్యక్తిని చరిత్రకారులు చెప్తున్నారు, బైబిల్ కూడా చెప్తుంది. అయితే ధనవంతుడైన ఇతని దగ్గర ఒక దాసుడు ఉండేవాడని, ఆ దాసుడు ఇతనికి కొంత కష్టాన్ని నష్టాన్ని కలిగించి వెళ్ళిపోయాడని, ఆ దాసుని పేరే ఒనేసిమో. ఆ ఒనేసిమో జీవితంలో మార్పు వచ్చింది. ఆ మార్పు పౌలు గారి దగ్గర వచ్చింది. ఆ మార్పును గుర్తు చేస్తూ ఒనేసిము గారిని చేర్చుకోమని ఫిలేమోను గారికి రాసినదే ఈ పత్రిక. చేర్చుకోమని రాసినప్పుడు చేర్చుకోగలిగే స్థితిలో ఫిలేమోను గారు ఉన్నారా? ఒకవేళ పౌలు గారు పంపిస్తే మరలా యజమాని దగ్గరకు వెళ్ళగలిగే స్థితిలో ఒనేసిము గారు ఉన్నారా? అసలు వీళ్ళిద్దరిని మరలా ఎందుకు కలపాలని పౌలు గారు అనుకుంటున్నారు? పౌలు గారికి ఒనేసిము గారు ఎక్కడ పరిచయం అయ్యారు? పౌలు గారు ఫిలేమోను గారికి రాస్తున్నారు అంటే, లేక ఫిలేమోను గారికి దగ్గరికి పంపిస్తున్నారంటే అసలు ఫిలేమోను గారికి పౌలు గారికి మధ్య పరిచయం ఉందా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఈ 25 వచనాల్లో మనకు కనిపిస్తాయి. వాటిని ఈజీగానే మాట్లాడుకుంటూ మనం వెళ్ళిపోదాము. కానీ వినబడుతున్న మాట గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, మనస్సులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఫిలేమోను గారు ఎవరు అని మనం ఆలోచిస్తే చూద్దామండి ఒక మాట. ఫిలేమోను గారు ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే, ఇతను ఒక ధనవంతుడు అని మీకు చెప్పాను నేను. నిజమేనా? ఇతను ధనవంతుడేనా అని ఆలోచిస్తే ఓ మాట చూద్దాం. ఫిలేమోను గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, లేక ఒకే అధ్యాయం ఉంటుంది కదా, అధ్యాయము 2వ వచనం. మన సహోదరి అయిన అప్పియకును తోడియోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయున్నది. పౌలు గారు ఈ లేఖను ఫిలేమోను గారికి రాస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, నీ ఇంట ఉన్న సంఘమునకు వందనాలు అంటున్నారు. అంటే ఫిలేమోను గారి ఇంటిలో సంఘం నడిపించబడుతుంది. ఒక సంఘం నడిపించబడుతుంది అంటే సంఘంలో ఎంత తక్కువ వేసుకున్నా కొంతమంది కూడుకోవడానికి అనువైన భవంతి కలిగిన వ్యక్తి ఫిలేమోను గారు. అంటే ఖచ్చితంగా ఇతను ఆర్థికంగా మంచి స్థితి కలిగినవాడు. తన ఇంటిలో, నీ ఇంటనున్న సంఘము అంటున్నారంటే తన ఇంటిలోనే సంఘం నడిపించబడుతుంది ఫిలేమోను గారి ఇంటిలో. అంటే అనేక మంది కూడుకోవడానికి తన ఇల్లు ఉపయోగపడుతుంది. అంటే అది చాలా పెద్ద ఇల్లు, విశాలమైన ఇల్లు అయి ఉంటుంది. అంత విశాలమైన ఇల్లు అంటే అతను ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాడే అని చరిత్ర చెప్తుంది. మనం అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాదు, ఇతను ధనవంతుడు అని చెప్పడానికి మరొక కారణం ఏంటి అంటే, ఇతనికి దాసులు ఉన్నారు, పనివారు ఉన్నారు. ఆ మాట మనం ఇందులోని చూడగలిగితే ఒకే అధ్యాయం ఉంటుందన్నాను కదా, 15వ వచనం.
అతడికి మీదట దాసుడుగా ఉండక దాసును కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది దినములు నిన్ను ఎడబాసి ఉండెను. ఒనేసిము గారిని గురించి పౌలు గారు ఫిలేమోను గారికి రాస్తూ అతడికి మీదట దాసుడుగా ఉండకూడదు అంటే గతంలో అతడు దాసుడు ఎవరికి? నీకే. అంటే ఫిలేమోను గారి దగ్గర దాసులు ఉన్నారు, అందులో ఒక దాసుడు ఒనేసిము గారు. అంటే కొంతమంది పనివారిని పెట్టుకోగలిగిన స్థితిలో ఇతను ఉన్నాడు అంటే ఇతను ఆర్థికంగా గొప్పవాడు. ఫిలేమోను గారు ధనవంతుడు గొప్పవాడు అని చెప్పడానికి 2 ఆధారాలు చూసాం. తన ఇంట సంఘం నడిపించబడుతుంది, అనేక మంది కూడుకోవడానికి తగిన స్థలము కలిగిన వ్యక్తిగా కనబడుతున్నారు. 2 తన ఇంట పనివారు దాసులున్నారు. ఈ రెండింటిని బట్టే తనకు ధనవంతుడని చెప్పొచ్చు. ఇక 3వ విషయం ఏంటి అంటే ధనవంతుడైన ఇతను రక్షింపబడినవాడు, రక్షణ పొందిన వ్యక్తి. ఎలా రక్షించబడ్డాడు ఇతను? ఎవరి ద్వారా రక్షించబడ్డాడు అని మనం ఆలోచిస్తే ఇదే పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూడవచ్చు మనం. ఫిలేమోను పత్రికలో 19వ వచనాన్ని చూస్తే పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అంటున్నారు. ఒనేసిము గారు ఏదైనా రుణముంటే అది నేను తీరుస్తాను అని పౌలు గారు ఫిలేమోను గారికి ఉత్తరం రాస్తూ అందులో ఒక మాట ప్రస్తావిస్తున్నారు. అదేంటి అంటే నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావు. ఆత్మ విషయంలో ఫిలేమోను గారే పౌలు గారికి రుణపడి ఉన్నారు అంటే ఈ మాటను బట్టి ఫిలేమోను గారు పౌలు గారి దగ్గర రక్షించబడిన వ్యక్తి అని బయట చెప్పబడుతుంది. చరిత్రకారులు చెప్తున్నారు. ఈ వచనం అది నిజము అని తెలియచేస్తూ ఉంది. అంటే మరి ఈ ఫిలేమోను గారు పౌలు గారిని ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు, ఎప్పుడు వాక్యం విన్నారు, ఎప్పుడు ఆధ్యాత్మికంగా రక్షించబడ్డారు, బలపడుతూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే పౌలు గారు అనేక సువార్త ప్రయాణాలు చేశారు. ఆ ప్రయాణాలలో చాలా ప్రదేశాలు తిరిగారు. ఆ ప్రదేశాలలో కొలసి పట్టణానికి కూడా ఆయన వెళ్ళినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కొలసి పట్టణం నాకు ఉత్తరం రాయడం మనం గమనిస్తే ఒక అద్భుతమైన సంగతి మనకు బయటపడుతూ ఉంటుంది. జనరల్గా అయితే ఎఫెసి పట్టణం, ఫిలిప్పి పట్టణం, కొలసి పట్టణం, తెస్సలోనిక పట్టణాలు చూసినప్పుడు ఈ పట్టణాలన్నీ పౌలు గారు తిరిగారు, అక్కడ ఉన్న వారందరినీ బలపరుస్తూ తర్వాత ఉత్తరాలు రాసినట్టు మనకు తెలుసు. కానీ గతంలోనే మనం కొలసి పత్రిక మాట్లాడుకున్నాం. ఆ కొలసి పత్రికలో వ్రాయబడిన మాట ఏంటి అంటే కొలసి పట్టణానికి పౌలు గారు ఉత్తరం రాసే నాటికి కొలసి పట్టణాన్ని పౌలు గారు దర్శించలేదు. ఇంకా చెప్పాలి అంటే రోమా పట్టణంలో ఉన్న ప్రజలకు లేఖ వ్రాసేటప్పటికి కూడా ఆయన రోమా పట్టణాన్ని దర్శించలేదు. దీనిని బట్టి కొన్ని సందర్భాలలో పౌలు గారు లేఖ వ్రాస్తున్నప్పుడు మన మనస్సులో గుర్తుండవలసిన విషయం ఏంటి అంటే ఆయన లేఖ వ్రాస్తున్నారు అంటే అక్కడికి ఆయన ఖచ్చితంగా వెళ్ళారని కాదు. ఆయన వెళ్ళని ప్రదేశాలకు కూడా అక్కడున్న మంచి విషయాలను కానీ అక్కడున్న చెడు విషయాలను గద్దించడానికి కానీ ఆయన ఉత్తరాలు రాసినట్లుగా మనకు కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి. అలాంటి పుస్తకాలలో ఒక పుస్తకమే కొలసి పుస్తకం లేక కొలసి పత్రిక. కొలసి పత్రిక గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ ఫిలేమోను గారిది కొలసి పట్టణము అని పెద్దలు చెప్తున్నారు. నిజమేనా? ఆయనది కొలసి పట్టణమేనా? ఒక మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదువుకుందాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడనైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరక్కడి సంగతులన్నీయు
వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. పౌలు గారు కొలసీ పట్టణంలో ఉన్న వారికి లేఖ వ్రాస్తూ, నేను ఈ ఉత్తరాన్ని తుకికు చేతికిచ్చి పంపిస్తున్నాను. ఒక తుకికే కాదు, ఒనేసీము కూడా మీ దగ్గరకు వస్తున్నాడు అంటూ అతడు అక్కడ నుండే ఇక్కడికి వచ్చినవాడు అనే పదాన్ని ప్రయోగించారు. ఈ మాటను బట్టి ఒనేసీము గారిది కొలసీ పట్టణము అని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకు సందేహం ఏంటి అంటే, ఒనేసీము గారిది కొలసీ పట్టణం అయితే ఫిలేమోను గారిది అవ్వాలనేముంది? కానీ ఇక్కడ ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఒనేసీము గారిది కొలసీ పట్టణం అంటే ఫిలేమోను గారిది కూడా కొలసీ పట్టణమే అని అనుకోవాలి. ఎందుకంటే ఈ ఒనేసీము గారు ఫిలేమోను గారి దగ్గరే కదా దాసునిగా ఉన్నది. దాసుడి ఊరు కొలసీ అంటే అతడు ఎక్కడ పనిచేస్తున్నాడు? కొలసీ పట్టణంలోనే. అంటే ఖచ్చితంగా ఫిలేమోను గారిది కూడా కొలసీ పట్టణమే అవ్వాలి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒనేసీము గారిది కొలసీ పట్టణమే, ఫిలేమోను గారిది కొలసీ పట్టణమే. అయితే మరి ఫిలేమోను గారు పౌలు గారి దగ్గర వాక్యం ఎక్కడ విన్నారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, కొలసీ పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదంటున్నాం కదా. వెళ్ళలేదని ఎలా చెప్పగలము అంటే మళ్ళీ మీకు సందేహమేమో. ఓ మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. కొలసీలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు చాలా సంగతులు నేర్చుకున్నారు కదా. అవి ఎలా నేర్చుకున్నారు? ఎవరి ద్వారా నేర్చుకున్నారు అంటే, మా ప్రియుడైన ఎపెఫ్రా వలన నేర్చుకున్నారు అని చెప్తున్నారు. దీనిని బట్టి కొలసీలో ఉన్న సంఘం ఎపెఫ్రా గారి వలన స్థాపించబడింది. ఆ సంఘంలో ఉన్న సభ్యులే ఫిలేమోను గారు, ఒనేసీము గారు. అయితే ఎపెఫ్రా గారు ఫిలేమోను గారిని రక్షించారా లేక పౌలు గారు రక్షించారంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణస్థుడివి అన్నారు అంటే ఖచ్చితంగా ఫిలేమోను గారు పౌలు గారి వలనే రక్షించబడ్డారు, కానీ కొలసీ పట్టణంలో కాదు. ఇది మీకు అర్థం కావలసిన విషయం. ఫిలేమోను గారిది, ఒనేసీము గారిది కొలసీ పట్టణమే, కానీ పౌలు గారు కొలసీ పట్టణానికి వెళ్ళలేదు. కానీ ఫిలేమోను గారు పౌలు గారి వలనే రక్షించబడ్డారు. అంటే ఏం జరుగుండాలి అంటే, మిగిలిన ఏ పట్టణంలోనో సంచరిస్తూ ఉండగా పౌలు గారి మాటలు విన్నటువంటి ఫిలేమోను గారు రక్షించబడి ఉండాలి. ఏం జరుగుంటుంది అని అడిగితే చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటి అంటే, పౌలు గారు ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు సువార్తను విని రక్షించబడినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. అది నిజం అనుకోవడానికి ఇది ఈ వచనాలే మనకు ఆధారం. ఎందుకంటే కొలసీ పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదు, కానీ ఫిలేమోను గారిది కొలసీ పట్టణమే. కానీ ఆ ఫిలేమోను గారు పౌలు గారి మాటల వల్లనే రక్షించబడినట్టు ఫిలేమోను పత్రికలో మనం చదివాం. సో ఈ విషయాలన్నిటి బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఫిలేమోను గారు ఒక ధనవంతుడే కాదు, ఓ మంచి రక్షించబడిన వ్యక్తి, విశ్వాసి అనొచ్చు. ఎవరి వలన ఇతను రక్షించబడ్డాడు అంటే పౌలు గారి వలనే. ఎక్కడ రక్షించబడ్డాడు అంటే బైబిల్ చెప్పకపోయినా బయట చెప్తున్న విషయం ఏంటి అంటే ఎఫెసు పట్టణం అయి ఉండొచ్చు. ఎందుకండి వాళ్ళ ఊరు కొలసీ పట్టణం అంటే కొలసీ పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదు కాబట్టి. ఇక మరి విశ్వాసిగా మారిన ఈ ఫిలేమోను గారి జీవితంలో ఆయన అక్కడే ఉన్నారా, ఆ తర్వాత ఏమైనా అభివృద్ధి చెందారా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇతడు పౌలు గారి బోధలను విని రక్షించబడి కేవలం రక్షించబడిన స్థితిలోనే అతను లేడు, కానీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు. అతను ఎలా అభివృద్ధి చెందాడో ఫిలేమోను పత్రికలోనే మనం చూద్దాం. ఫిలేమోను గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనంలో, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇక్కడ పౌలు గారు ఫిలేమోను గారిని ఏమని సంబోధిస్తున్నారు అంటే సహోదరుడా అంటున్నారు. సహోదరుడా, నా సహోదరుడా అంటే చాలా ప్రేమిస్తున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాని కేవలం సహోదరుడని మాత్రమే పిలిచారా, ఇంకా ఏమైనా పదాలు వాడారా అని మనం ఆలోచిస్తే
ఇదే పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలేమోనుకును. ఇక్కడ మా ప్రియుడు, మా జతపనివాడు అంటున్నారు. అంటే ఫిలేమోను గారు వాక్యాన్ని విని విశ్వసించి రక్షించబడిన ఒక విశ్వాసి మాత్రమే కాదు, పౌలు గారి చేత సహోదరుడా అని పిలిపించుకునే స్థితికి ఎదిగినవారు. అలాని అక్కడితో ఆగిపోలేదు ఆయన. పౌలు గారితో జత పనివానిగా, అంటే పౌలు గారు ఏ పని నిమిత్తము పరిచర్యలోనికి వచ్చారో, ఎలా పరిచర్యను కొనసాగిస్తున్నారో అలాగే పనిచేస్తున్న వ్యక్తిగా మనకి ఫిలేమోను గారు కనబడుతూ ఉన్నారు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే మా జత పనివాడు అంటున్నారు. అలానే కేవలం జత పనివాడేనా అంటే చాలామంది జత పనివారు ఉన్నారు, కానీ జత పని వారిలో కూడా పౌలు గారి ప్రేమను పొందిన వారు కొందరున్నారు. అలాంటి వారిలో ఫిలేమోను గారు కూడా ఒకరు. అందుకే ప్రియుడు అన్నారు. మనం ఇక్కడ ఫిలేమోను గారి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఫిలేమోను గారు ఒక ధనవంతుడు, మొదటి పాయింట్. 2, ఒక విశ్వాసి. కానీ విశ్వాసిగా మాత్రమే లేరైనా విశ్వాస స్థాయి నుండి సహోదరుని స్థాయికి, సహోదరుని స్థాయి నుండి జతపనివాని స్థాయికి, జతపనివాని నుండి ప్రియుడు అనిపించుకునే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగిన వారు ఫిలేమోను గారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఫిలేమోను గారిని చాలా ప్రేమించినట్లుగా కనబడుతూ ఉంది. కానీ ఈ ప్రేమ ఎలా చెప్పగలుగుతున్నారు పౌలు గారు అని ఆలోచిస్తే, వాక్యం మొదటిసారి విన్నప్పుడే వీరికి పరిచయం ఉంది తప్ప ఆ తరువాత మరలా ఎక్కడ కలిసినట్టు మనకు అనిపించట్లేదు. కానీ ఫిలేమోను గారి జీవితం అంతా పౌలు గారి దృష్టికి వెళ్తూనే ఉంది. అందుకే ఫిలేమోను గారి జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పౌలు గారి ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక ఫిలేమోను గారి కుటుంబ విషయాలు మనం ఆలోచిస్తే, ఫిలేమోను గారు ఒక మంచి ఇంటిని కలిగి ఉన్నారని మనం మొదటే మాట్లాడుకున్నాం కదా. అంతేకాదు ఫిలేమోను గారి కుటుంబ సభ్యులు కూడా ఫిలేమోను గారికి వలె చాలా మంచి సహకారులుగా కనబడుతూ ఉన్నారు. ఎలా చెప్పగలము అంటే, ఇదే పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఫిలేమోను గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అరికిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది అంటున్నారు. మొదటేమో ప్రియుడు, జతపనివాడు, సహోదరుడైన ఫిలేమోను గారి పేరు ప్రస్తావిస్తూ, క్రిందికొచ్చేటప్పటికి మన సహోదరి అయిన అప్పియకు, తోడి యోధుడైన అరికిప్పు కూడా వందనాలు చెప్తున్నారు. ఈ విషయాన్ని కొంచెం ఆలోచిస్తే మనకు అర్థం కావలసిన విషయాలు ఉన్నాయి. ఒకటి, అప్పియ గారు, అరికిప్పు గారు కూడా కొలస్సీలో ఉన్న సంఘంలో ప్రముఖమైన వ్యక్తులు అనుకోవడానికి వీలుంది. ఫిలేమోను గారికి వలె అప్పియ గారు, అర్కిప్పు గారు కూడా మంచివారు, బలవంతులు, మంచిగా పరిచర్యలో ఉన్నవారు అని మనకు అర్థమవుతుంది. ఇక రెండో విషయం ఏంటి అంటే, వారు మంచిగా పరిచర్యలో ఉన్నవారే కాదు, అప్పియ అనబడే పేరు స్త్రీకి సంబంధించిందని. కాబట్టి ఆమె చాలా వరకు చాలామంది పండితుల అభిప్రాయం ఏంటి అంటే, అప్పియ అనబడే ఆమె ఫిలేమోను గారి భార్య అయ్యుండొచ్చు. అలాగే అర్కిప్పు అనే పేరు కలిగిన వారు వారిద్దరి కుమారుడు అయ్యుండొచ్చు అనే మాట, లేక అనే ప్రస్తావన చాలామంది పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ప్రత్యేకంగా వారి పేర్లు కూడా వ్రాసినట్లుగా తెలుపుతూ ఉన్నారు. కానీ మనం ఏది కన్ఫర్మ్ చేయలేం. సంఘంలో సభ్యులై ఉండొచ్చు ముఖ్యమైన వారుగా, లేకపోతే తన ఇంటి సభ్యులై ఉండొచ్చు. ఒకవేళ ఇంటి సభ్యులు అయి ఉంటే మాత్రం ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఫిలేమోను గారు తాను విశ్వాసి మాత్రమే కాదు, తాను జతపనివాడు మాత్రమే కాదు, తన కుటుంబము కూడా పరిచర్యలో బలముగా వాడబడుతున్న వారనే సంగతి మర్చిపోకూడదు. మనం ఎలా చెప్పగలము అంటే, పరిచర్యలో ఉన్న స్త్రీలను కూడా పౌలు గారు చాలా ప్రత్యేకంగా అభినందించినట్టు మనం చూస్తాం. మనం బాగా తెలిసిన పేర్లు మనకు తెలుసు కదా, అకుల, ప్రిస్కిల్లా గారు. అకుల గారితో పాటు ప్రిస్కిల్లా గారి పేరు ప్రతి సందర్భంలో ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే అకుల గారితో పాటు అంతే కష్టపడిన స్త్రీగా ప్రిస్కిల్లా గారు మనకు కనిపిస్తారు.
దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ అప్పియ గారిని గురించి కూడా ప్రత్యేకంగా పౌలు గారు రాస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈమె ఫిలెమోను గారికి భార్య అయి ఉండడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. అలాని నేను కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే వ్రాయబడలేదు కాబట్టి. కానీ ఒకవేళ భార్య అయ్యుంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే భర్తకు తగిన భార్యగా, నిజమైన సాటి అయిన సహకారిగా ఈమె కనిపిస్తున్నారు. ఇక రెండో విషయం ఏంటి అంటే అర్కిప్పు గారు వీరి కుమారుడు అయ్యుంటే అతని గురించి పౌలు గారు ఏమని రాస్తున్నారంటే తోడి యోధుడు అంటున్నారు. అంటే తన కుమారుని కూడా దేవుని పనిలో ఒక యోధునిగా పెంచిన చరిత్ర ఎవరిది అంటే ఫిలెమోను గారిది. కాబట్టి ప్రియులారా, ఫిలెమోను గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాడు, ఆధ్యాత్మికంగానూ మంచి స్థితి కలిగిన వాడు, కుటుంబ పరంగా కూడా మంచి సాక్ష్యము కలిగిన వారు. భార్య పిల్లలు తనకు అనుకూలంగా ఉంచుకుంటూ తాను అంచెలంచెలుగా పెరుగుతూ ఎక్కడో కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘం చివరికి తన ఇంటిలోనికే చేరే అంతగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఈ ఫిలెమోను గారే. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కొలస్సీ పట్టణంలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎపఫ్రా గారని మనం తెలుసుకున్నాం కదా. ఈ పత్రిక రాసే నాటికి ఈ ఎపఫ్రా గారు పౌలు గారితోనే చెరలో ఉన్నారు. అది మనం ఈ పత్రికలోనే చూడొచ్చు. ఫిలెమోను గారికి రాసిన పత్రిక 23వ వచనాన్ని మనం చూస్తే, ఫిలెమోను గారికి రాసిన పత్రిక 23వ వచనం, ఎందుకంటే ఒక అధ్యాయమే ఉంటుందని చెప్పాను కాబట్టి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రికను పౌలు గారు రాసేటప్పటికీ ఎపఫ్రా గారు పౌలు గారితోనే ఉన్నారు. మరి కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘం ఎలా నడిపించబడుతుంది అనే సందేహం మనకు రాకుండా ముందే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏమని అంటే ఈ సంఘం ఎపఫ్రా గారు కూడా చెరలోనికి వెళ్ళిన తర్వాత ఈ సంఘం ఫిలెమోను గారి ఇంటిలో నడిపించబడుతూ ఉంది. అంటే ఎపఫ్రా గారు వెళ్ళిపోయిన తర్వాత సంఘ బాధ్యతలన్నీ స్వీకరించిన వ్యక్తి ఫిలెమోను గారిలా కనబడుతున్నారు. బాధ్యతలు స్వీకరించడమే కాదండి, సంఘంలో పరిచర్య, వాక్య పరిచర్య కూడా చేస్తూ ఉన్నారు ఆయన. అందుకే జతపనివాడు అనగలిగారు. కేవలం విని విశ్వసించిన తన జీవితంలో వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, ధ్యానం చేస్తూ, వాక్యపు లోతులను గ్రహిస్తూ సంఘము చెదరిపోకుండా, సంఘంలో ముఖ్యులైన వారు ఎవరైనా చెరలోనికి వెళ్ళిన ఆనాటి కాలంలో పరిచర్య విరివిగా చేయడానికి అనుకూలంగా లేని కాలం అయినా వారు విరివిగానే చేశారు. అలాంటి సమయంలో సంఘమంతటినీ తన ఇంటికి తెచ్చుకొని సంఘాన్ని చక్కగా నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే ఫిలెమోను గారి ప్రియులారా. కాబట్టి ఫిలెమోను గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా మంచి వ్యక్తిలా కనబడుతూ ఉన్నారు ఆయన. చాలా మంచి వ్యక్తిలా కనబడుతున్నారు. 1 ధనవంతుడు, 2 బలవంతుడు, 3 జ్ఞానవంతుడు, 4 దేవుని పరిచర్యలో ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు. మనం చెప్పుకున్న విషయాలన్నిటికీ పేర్లు పెట్టుకుంటే ఇన్ని పేర్లు పెట్టుకోవచ్చు. ఇంకా ఇతను ఎలాంటి వారు అని మనం ఆలోచిస్తే ఈయనకు లేఖ వ్రాస్తూ ఈయన జీవితాన్ని పౌలు గారు ప్రస్తావించారు. చూద్దాం. ఫిలెమోను గారికి రాసిన పత్రిక 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనం, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను అంటున్నారు. ఈ 2 వచనాలలో చాలా విషయాలు మాట్లాడారు పౌలు గారు. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విన్నాను. క్రీస్తునందు నీకు మంచి విశ్వాసం ఉంది ఫిలెమోను, నువ్వు చాలా మంచి విశ్వాసివి. అంతేకాదు పరిశుద్ధుల ఎడల కూడా నీకు మంచి విశ్వాసం ఉంది. క్రీస్తు ఎడల ఎలాంటి విశ్వాసం ఉంది, సమస్త పరిశుద్ధుల ఎడల ఎలాంటి విశ్వాసం ఉంది నీకు అంటే క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చేసి చూపించి వెళ్ళారే దానిని విశ్వసిస్తూ ఉన్నారు ఫిలెమోను గారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఏం చేశారో, ఏం చేయడం వలన మరలా తిరిగి పరలోకానికి వెళ్ళగలిగారో ఈ విషయాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారు ఫిలెమోను గారు.
యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించిన పనిని చేయడానికి లోకానికి వచ్చారు. ఆ పనిని శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా చేశారు కనుకనే మరలా పరలోకమునకు వెళ్ళగలిగారు, తండ్రి కుడిపార్శాన కూర్చోగలిగారు. ఇప్పుడు ఫిలేమోను గారికి ఉన్న విశ్వాసం ఏంటి అంటే, నేను ఈ లోకానికి వచ్చింది తండ్రి నాకు అప్పగించిన పనిని సత్క్రియలు చేయడానికే. ఆ సత్క్రియలు గనుక నేను చేయగలిగితే నేను యేసుక్రీస్తు వారికి వలె పరలోకానికి వెళ్తాను. నేను ఈ లోకాన్ని పాపాన్ని జయించగలిగితే ఆ పరలోకంలో ఆ తండ్రితో ఆనందిస్తాను. ఇది క్రీస్తు నాకు చూపించిన మాదిరి. ఆ క్రీస్తుని విశ్వసిస్తున్నా, ఆ క్రీస్తు చెప్పిన బోధన విశ్వసిస్తున్నా. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా వలె జయించిన వారికి నా వలె తండ్రి దగ్గర ఉండే అవకాశం ఇస్తాను అని. కాబట్టి యేసుక్రీస్తు చూపించిన బాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను విశ్వసించిన వ్యక్తిగా ఈ ఫిలేమోను గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి సకల పరిశుద్ధుల ఎడల ఇతనికి ఉన్న విశ్వాసం ఏంటి అంటే, సకల పరిశుద్ధులు కూడా యేసుక్రీస్తు వారికి వలనే జీవించారు. వారికి అప్పగించిన పనిని చేసి క్రీస్తును విశ్వసించి మరణించి పరిశుద్ధుల కొరకు నిర్ణయించబడిన స్థలానికి వెళ్ళిన వారిగా పరిశుద్ధుల జీవితాలను మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్న వ్యక్తి ఫిలేమోను గారు. యేసుక్రీస్తు వారిని పరిశుద్ధులను తనకు ముందు పెట్టుకొని మాదిరిగా పెట్టుకుని తన జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రయత్నించి ఉన్నత స్థితికి ఎదుగుతున్న వ్యక్తిగా ఫిలేమోను గారు కనబడుతున్నారు. ఈ విషయాలన్నీ ఫిలేమోను గారి గురించి పౌలు గారికి తెలుపబడుతున్నాయి. అవి వింటున్నప్పుడు పౌలు గారి హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రియులారా, ఎక్కడో 4 మాటలు నా ద్వారా విని రక్షించబడిన తన జీవితంలో మరలా నేను కనిపించలేదనో, ఎక్కడో దూరంగా ఉన్నాను కదా అనో, తన ఇష్టానుసారంగా తాను జీవించట్లేదు. కానీ ఎక్కడ ఉన్నా తనను రక్షించిన దైవజనునికి మచ్చ లేకుండా, తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుకు మచ్చ లేకుండా, తనను ఈ లోకానికి పెట్టి ప్రాణం పోసి ఈ లోకానికి పంపిన తండ్రికి మచ్చ లేకుండా బ్రతుకుతున్న జీవితం ఫిలేమోను గారి జీవితం. ఇవన్నీ గ్రహించినప్పుడు పౌలు గారు అత్యానంద భరితులవుతున్నారు. పరిశుద్ధుల విషయంలో నీకున్న విశ్వాసం సర్వలోకానికి మాదిరి కావాలి. పరిశుద్ధులందరి విషయంలో నువ్వు జరిగించినవి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఫిలేమోను అని పత్రికను రాస్తూ ఉన్నారు. ప్రియారా, దీనిని బట్టి ఫిలేమోను గారి జీవితంలోని కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, లోకపరంగా తన ధనవంతుడే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ధనవంతుడే. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి కానీ, పరిశుద్ధుల ప్రాణాలు విశ్రాంతి పొందడానికి కానీ, పరిశుద్ధుల జీవితాలను మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్న బ్రతుకు ఎవరిది అంటే ఫిలేమోను గారిది. అందుకే ఇతడు శరీరపరంగాను ఆధ్యాత్మికంగాను ధనవంతుడు అని చెప్పొచ్చు. అతని విశ్వాసే కాదు, అనేక మంది విశ్వాసులను తయారు చేయగలిగిన శక్తి సంపన్నుడుగా మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఫిలేమోను గారు ఎలాంటి వారు, ఇతని జీవితం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి అంటే, ఇతను ఒక ధనవంతుడు, ఇతను ఒక మంచి పనివాడు, పరిశుద్ధులకు పరిచర్య చేయడంలో వెనుకాడని వాడు, క్రీస్తు చూపిన మాదిరి ప్రకారం తనను రక్షించిన వారు తన కళ్ళ ముందు లేకపోయినా జాగ్రత్తగా బ్రతుకుతున్నవాడు. నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు మరి విశేషంగా మీరు జాగ్రత్తగా బ్రతకాలి అని పౌలు గారు చెప్పిన మాట ఫిలేమోను గారి జీవితంలో నెరవేరినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ రాత్రి ఫిలేమోను గారి జీవితము నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలు ఏంటి అంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా, క్రీస్తుని గురించిన మాట విని నువ్వు రక్షించబడ్డావు కదా, రక్షించబడిన నీ జీవితంలో ఎదుగుదల ఉందా? ఇంకా రక్షించబడిన నాడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావా? వాక్యంలో పెరుగుదల, ఆధ్యాత్మిక పెరుగుదల లేదా? పుట్టివాడిగా ఉన్నావా, మరుగుజ్జుగా ఉన్నావా? ఆలోచించొకసారి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన నీవి ఇంకా అక్కడే ఉంటే, ఈ రాత్రి దేవుడు ఫిలేమోను గారిని మన ముందు పెడుతున్నారు. అతన్ని చూడు, అతను ఎలా అభివృద్ధి చెందాడో ఆలోచించు. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయడానికి ఎంత ఆరాటపడుతున్నాడో చూడు అని ఈ రాత్రి దేవుడు మన ముందు ఫిలేమోను గారిని పెడుతున్నారు. ప్రియులారా, పౌలు గారు లేకపోయినా, అక్కడ సంఘాన్ని నడిపే ఎపఫ్రా గారు లేకపోయినా, బాధ్యత వహించి ఆ భారాన్ని తన భుజాల మీద పెట్టుకొని తన ఇంట బ్రతుకుతున్న, తన ఇంట పెరుగుతున్న పరిశుద్ధులకు కానీ విశ్వాసులకు కానీ మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఫిలేమోను గారి జీవితం మనకు కనబడుతుంది. ఈరోజు రక్షించబడి మీట్లో ఉండి మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు అడుగుతున్న సూటి ప్రశ్న, నీ జీవితం మాదిరికరంగానే ఉందా?
నిన్ను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ భక్తిని చూసి, నీకంటే వెనక వచ్చిన వారు నిన్ను చూసి ఆధ్యాత్మికంగా పెరగడానికి నువ్వు ఒక సూచనగా, నువ్వు ఒక మాదిరిగా ఉన్నావా? లేక వెనకొచ్చిన వారిని చూసి నేర్చుకునే స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ రాత్రి ఫిలేమోను గారి జీవితం ఆధ్యాత్మికంగా మంచి జీవితం. అంతేకాదు అతడు ప్రేమ విషయంలో చాలా గొప్ప ప్రేమికుడని చెప్పాలి, అందరి విషయంలో. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పౌలు గారు ఫిలేమోను గారికి ఉత్తరం రాసే ముందు అసలు ఫిలేమోను గారి జీవితం ఏంటి అని మనం చూస్తే, ఫిలేమోను గారు ఒక సంపన్నుడే కాదు, అన్ని విషయాలలో కూడా ఉన్నతమైన స్థితి కలిగిన వాడు అని మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ ఫిలేమోను గారికి పౌలు గారు అసలు ఎందుకు ఉత్తరం రాయవలసి వచ్చింది అని ఆలోచిస్తే, ఈ ఫిలేమోను గారి దగ్గర కొంతమంది పనివారు ఉన్నారని మీకు చెప్పాను, దాసులు ఉన్నారు అని మొదటే చెప్పాను. అలాంటి దాసులలో ఒక దాసుడే ఒనేసిము గారు. ఈ ఒనేసిము గారు ఫిలేమోను గారిని విడిచి పౌలు గారి ఉన్న రోమా చెరలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడనేది మనకు తెలియదు, ఎలా వెళ్ళాడనేది కూడా మనకు తెలియదు. కానీ ఫిలేమోను గారిని విడిచైతే వెళ్ళినట్టు మనకు కనబడుతుంది వాక్యంలో, వెళ్ళి పౌలు గారిని కలిసినట్టు కనబడుతుంది. ఈ రెండు విషయాలు మనం దృష్టిలో పెట్టుకోగలిగితే, ఆ రోజుల్లో సంగతులు మన జ్ఞాపకంలో పెట్టుకుంటే, ఆ రోజుల్లో సంపన్నులు, ధనవంతులైన వారు దాసులను కొనుక్కునేవారు. ఎలా కొనుక్కునేవారు అంటే చరిత్ర ఒక విషయం చెప్తుంది. ఆ రోజుల్లో పేదవారైన వారు గొప్పవారి ఇళ్లలో పనిచేయట కొరకు వాళ్ళు వెళ్ళి పనికి కుదుర్చుకునేవారు కాదు, కానీ మార్కెట్లో దాసులుగా నిలబడేవారట. వాళ్ళకు ఒక రేటు కట్టి, ఈ వ్యక్తి ఖరీదింత, ఎవరికైనా ఈ దాసుడు కావాలంటే కొనుక్కోవచ్చు అని వారి మెడలో ఒక బోర్డు పెట్టేవారట మార్కెట్లో. ఒక్కొక్క దాసుడు తన పనితీరును బట్టి కానీ, అతను ఉన్న విధానాన్ని బట్టి కానీ ఒక్కొక్క దాసునికి ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రేటుని వారి మెడలో వేసి మార్కెట్లో నిలబడితే, దాసులు కావాలి అనుకున్న యజమానులంతా మార్కెట్కి వచ్చి వారి రేంజ్కి తగిన వారిని సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని వెళ్ళేవారట. అలా ఫిలేమోను గారు ఒనేసిము గారిని కొనుక్కున్నారు. ఇప్పుడు అతని ఇంట్లో ఇతని దాసుడు. అయితే ఈ ఒనేసిము గారు అక్కడ నుండి పారిపోయారు, వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఫిలేమోను గారు ఏమైనా బాధ పెట్టారా? లేదా అక్కడ ఉన్న పరిస్థితులు ఏమైనా తనను బాధ పెట్టాయా? అక్కడ అప్పగించిన పనిని చేయలేక ఏదైనా పారిపోయాడా అని మనకు తెలియదు. కానీ ఒక మాట మాత్రం మనం చూసుకోగలిగితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదే ఫిలేమోను పత్రికలో 18వ వచనాన్ని చదువుకుందాం. ఫిలేమోను పత్రిక 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు అంటున్నారు పౌలు గారు ఫిలేమోను గారితో రాస్తూ. ఫిలేమోను, ఒనేసిము నీకేదైనా నష్టాన్ని కలిగిస్తే, అతను ఇంకా నీకేదైనా రుణమున్నట్టు నీకు అనిపిస్తే అది నా లెక్కలో చేర్చు, నేను ఆ రుణాన్ని తీరుస్తాను అంటున్నారు. ఈ మాటను బట్టి ఒనేసిము గారు ఫిలేమోను గారికి నష్టాన్ని కలిగించుంటారు, రుణపడి ఉండుంటారు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ నష్టం ఎలా కలిగింది అంటే, చాలామంది బయట చెప్తున్న విషయం ఏంటంటే ఫిలేమోను గారి ఇంటిలో దొంగతనం చేసి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. కానీ అది మనకు రాయబడని విషయం. దొంగతనం చేశాడంటే కొంత ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి నష్టం కలిగించి ఉండొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. లేదా ఇతను ఆ ఇంటిలో దాసుడు కాబట్టి ఇతని ఇంటిలో విలువైన వస్తువులు ఏవైనా తక్కువ రేటుకి ఎవరికైనా ఇచ్చేసి ఉండొచ్చు. లేదా ఎవరికైనా అప్పిచ్చి ఆ అప్పు విషయంలో వారి దగ్గరేమో తక్కువ తీసుకొని యజమానికి నష్టాన్ని కలిగించవచ్చు. కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఇతని వలన ఏదైనా నష్టం వస్తే నేను తీరుస్తాను అంటున్నారు పౌలు గారు అంటే, ఖచ్చితంగా ఏదో తప్పే చేసి ఉండొచ్చు. అది ఏ తప్పనేది మనం చెప్పలేం. కానీ ఏ రకంగానైనా సరే ఫిలేమోను గారిని ఒనేసిము గారు బాధ పెట్టుంటారు. అంతేకాదు, ఆ బాధ పెట్టిన విషయం పౌలు గారికి ఎలా తెలిసింది అంటే ఖచ్చితంగా ఒనేసిము గారే చెప్పాలి. ఎందుకంటే ఫిలేమోను గారితో ఇంక కలవలేదు, కానీ రుణపడి ఉంటే నేను తీరుస్తానని చెప్తున్నారంటే ఈ విషయాలన్నీ పౌలు గారికి ఎలా తెలుసుంటాయి అంటే, ఇప్పుడు పౌలు గారితో ఉన్న వ్యక్తి ఒనేసిము గారు కాబట్టి పౌలు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఒనేసిము గారిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పులో ఒకటేమై ఉండొచ్చు అంటే, తన యజమానికి తను ఏమి నష్టాన్ని కలిగించాడో ఇప్పుడు పౌలు గారికి చెప్పుంటాడు.
అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నీకు ఒనేసిము వలన ఏదైనా నష్టం ఉంటే, రుణం ఏదైనా ఉంటే నేను తీరుస్తా అంటున్నారు. కాబట్టి ఈ ఫిలేమోను గారి దగ్గర నుండి ఒనేసిము గారు పౌలు గారి దగ్గరికి చేరినట్టు కనిపిస్తుంది. అయితే పౌలు గారి దగ్గరకు చేరిన తర్వాత ఒనేసిము గారి జీవితంలో చాలా మార్పు వచ్చింది ప్రియులారా, చాలా మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అని మనం అడిగితే, పౌలు గారు ఈ పత్రికలో చాలా విషయాలు ఒనేసిము గారి గురించి రాశారు. అవేంటో 1-2 మాటలు చదువుకుందాం. ఫిలెమోను పత్రికలో 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అంటున్నారు. అంటే ఒకప్పుడు నీకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు ఒనేసిము, కానీ ఇప్పుడు మాత్రం అతడు నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు అని పౌలు గారు చెప్పగలుగుతున్నారు. అంటే ఒనేసిము గారిలో మార్పుని మనం గమనించాలి. ఇక ఇదే కాదు, రెండో విషయం ఏమంటున్నారు అంటే 15వ వచనం చదువుకుందాం. ఫిలెమోను పత్రిక 15వ వచనం, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరుడుగాను, అది విశేషముగా నాకు శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకు అంటున్నారు. అంటే ఒనేసిము గారిని గూర్చి పౌలు గారు ఫిలెమోను గారికి ఉత్తరం రాస్తే ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు అతని నీ దగ్గర దాసుడు కదా, కానీ ఇప్పుడు నీ దగ్గరకు పంపిస్తున్నాను అతన్ని దాసునిగా చేర్చుకోవద్దు, మళ్ళా పనివాడిగా చేర్చుకోవద్దు. ఇప్పుడు అతని పనివాని కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ప్రియమైన సహోదరుడు, అది నాకు నీకు కూడా. అంటే ఒనేసిము గారిలో వచ్చిన మార్పుని స్వయంగా చూస్తున్న వ్యక్తి పౌలు గారు. తాను స్వయంగా చూసిన విషయాన్ని ఫిలెమోను గారికి రాస్తూ ఉన్నారు పౌలు గారు. కాబట్టి పౌలు గారి దగ్గరకు వచ్చిన తర్వాత, పౌలు గారిని చేరుకున్న తర్వాత ఈ ఒనేసిము గారి జీవితంలోని మార్పులు మనం చూస్తే, పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం, మునుపు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు, మునుపు దాసుడు కానీ ఇప్పుడు దాసుని కంటే ఎక్కువవాడు. అంతేకాదండి, 3వ మాట కూడా చెప్పారు ఆయన. అదేంటో చూద్దాం. ఫిలెమోను పత్రిక 12వ వచనం, ఫిలెమోను పత్రిక 12వ వచనం, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ప్రియులారా, ఫిలెమోను గారికి ఉత్తరం రాస్తూ ఒనేసిము గారి చేతికిచ్చి పంపిస్తున్నారు. పంపిస్తూ అందులో వ్రాయబడిన మాట ఏంటి అంటే, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపుచున్నాను అంటున్నారు. అంటే ఫిలెమోను గారే కాదు, అంచెలంచెలుగా పెరిగింది ఒనేసిము గారు కూడా. ఫిలెమోను గారేమో విశ్వాసి స్థాయి నుండి సహోదరుని స్థాయికి, సహోదరుని స్థాయి నుండి జతపనివాని స్థాయికి, జతపనివాని స్థాయి నుండి ప్రియుడైన స్థాయికి చేరితే, ఒనేసిము గారేమో యజమానికి నష్టాన్ని కలిగించిన స్థాయి నుండి ప్రయోజనకరమైన స్థాయికి, దాసుని కంటే ఎక్కువైన ప్రియ సహోదరుని స్థాయికి, ఇంకా చెప్పాలి అంటే పౌలు గారికి ప్రాణము వంటి వానిగా మారిపోయిన స్థితిని మనం ఒనేసిము గారి జీవితంలో చూడొచ్చు ప్రియులారా. ఈ పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, లేక ఈ పత్రికను మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ పత్రికలో ప్రముఖంగా కనిపించే ఈ 3 వ్యక్తులు కూడా చాలా ప్రాముఖ్యమైన వారుగా కనబడతారు. ఎవరి పాత్ర వారిదే. నిజంగా తనకి నష్టాన్ని కలిగించి వెళ్ళిపోయిన ఒనేసిముని చేర్చుకునేంత పెద్ద మనసు ఫిలెమోను గారికి ఉంది కాబట్టి పౌలు గారు పంపిస్తున్నారు. ఇక 2, యజమానికి నష్టాన్ని కలిగించి వచ్చారు కదా, తిరిగి వెళ్తే కొడతాడో తిడతాడో చంపేస్తాడో అని భయపడకుండా తిరిగి తన యజమానిని క్షమాపణ అడిగి యజమాని దగ్గర ఉండడానికి ఇష్టపడి వెళ్తున్నారు ఒనేసిము గారు. ఇక 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆ యజమాని దాసుని కలపడమే కాదు, పౌలు గారు ఇక్కడ చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? తన ప్రాణము వంటి వాడు, బంధకాలలో తనకు ప్రియమైన వాడు, పరిచర్య చేస్తున్నవాడు కదా, నా దగ్గర ఉంచుకుందాం అనుకోవటం లేదు పౌలు గారు. ఈ ఒనేసిము ఫిలెమోనుకి దాసుడు కాబట్టి తన యజమాని దగ్గరకు తాను చేరాలి అని ఆలోచిస్తున్నట్టు మనకు కనబడుతుంది ప్రియులారా. ఇక్కడ మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవాలి. అదేంటి అంటే, మనకి యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ నేర్పించారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. ఆ మాటను ఒక్కసారి పౌలు గారి దృష్టిలో, పౌలు గారి దగ్గర మనం పెట్టుకుని చూస్తే, ఒనేసిము గారికి ఫిలెమోను గారికి మధ్య సమాధానం పోయింది, ఇతను నష్టాన్ని కలిగించడం చేత, వెళ్ళిపోవడం చేత. కానీ వారిద్దరి మధ్య సమాధానాన్ని కుదర్చడానికి పౌలు గారు ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది మనకి ఈ సందర్భంలో. అంతేకాదు,
ఇక్కడ స్వార్థము లేని నిష్పక్షపాతిగా పౌలు గారు కనబడుతున్నారు. ఏమోలేండి, అతను వదిలొచ్చేసాడు కదా ఒనేసిము, ఇప్పుడు వెళ్ళిన ఎలా ఉంటుందోలే, ఆయన ఇక్కడ నాకు బంధకాల్లో చాలా ఉపయోగకరంగా ఉన్నాడు, ఇతని నేను నా దగ్గరే ఉంచుకుందాం అనుకోవట్లేదు. కానీ ఇతను ఎక్కడి నుండి వచ్చాడో ఆ యజమాని దగ్గరకు పంపడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా పౌలు గారిని మనం ఇక్కడ చూడాలి. కాబట్టి ఇక్కడ ముగ్గురు కూడా ప్రముఖమైన వ్యక్తులు. వారి జీవితాలలో ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినట్టుగా మనం గ్రహించాల్సి ఉంది ప్రియులారా. విషయం ఏంటి అంటే, ఫిలేమోను గారికి ఒక మాట సెలవిచ్చి పంపితే మాట వినే మనసు కలిగిన వారిగా ఫిలేమోను గారు కనబడుతూ ఉన్నారు. పౌలు గారు చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని భయపడుతున్న వ్యక్తిగా కనబడట్లేదు, కానీ తన యజమాని దగ్గర క్షమాపణ కోరడానికి ఇష్టపడి వెళ్తున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్తుంది ఫిలేమోను గారి దగ్గరికి ఒనేసిము గారే. కానీ ఒనేసిము గారు వెళ్ళి ఉత్తరం ఇచ్చిన తర్వాత ఉత్తరంలో ఉన్న విషయాలు చదువుతారు. కానీ ఉత్తరం చదవక ముందు ఒనేసిము గారిని చూడగానే ఫిలేమోను గారికి ఏమనిపిస్తుంది? ఒకప్పుడు నాకు నష్టాన్ని కలిగించిన వాడు ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు వీడి పని చెప్పాలి అనుకోవచ్చు వీలైతే. పోనీ అలా అనుకుంటారేమో కాబట్టి నేను వెళ్ళనండి అని ఒనేసిము గారు కూడా అనట్లేదు. అంటే ఒనేసిము గారు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, ఫిలేమోను గారు చేర్చుకుంటారనే నమ్మకం ఉంది, ఆ ఇద్దరిని కలపాలి అనే మనసు పౌలు గారికి ఉన్నట్లుగా కనబడుతూ ఉంది ప్రియులారా. అందుకే ఏమైనా పర్వాలేదు, ఒకవేళ నా యజమానుడు కోపపడినా తగ్గాలి, నేను తప్పు చేసిన వాడిని కాబట్టి ఇప్పుడు నాలో కలిగిన మార్పు, నేను ఏ స్థితిలో ఉన్నానో నా యజమానికి అర్థమవ్వాలి అంటే నా ఓర్పును చూపించాలి అనుకుంటున్నాడు. నాలో మార్పు నా యజమానికి కనబడే వరకు నాలో ఓర్పును కనపరచాలి అనుకుంటున్నారు ఒనేసిము గారు. కాబట్టి ఫిలేమోను గారికి పౌలు గారు ఉత్తరాన్ని రాసేటప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వాస్తవంగా ఆ సమయానికి పౌలు గారు రోమా చెరలో ఉన్నారు. ఆయనతో చాలామంది చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పటికీ చెరలో ఉండి బంధకాలలో ఉండి కూడా సువార్తను ప్రకటిస్తున్న వ్యక్తి పౌలు గారైతే, ఆ బంధకాలలో కనుక్కున్న ప్రియమైన కుమారుడే ఒనేసిము గారు. అంత ప్రియమైన కుమారుడైనా అంత పరిచర్య చేస్తూ ఉన్నా అతనిని తన యజమాని దగ్గరకు పంపడానికి ఇష్టపడుతూ ఉన్నారు పౌలు గారు. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఏ వ్యక్తి ఎవరికి దాసుడో ఆ దాసుడు ఆ యజమాని దగ్గర ఉండడం క్షేమం, అక్కడికి చేర్చడమే ఎవరైనా చేయవలసిన పని. కాబట్టి ఫిలేమోను పత్రిక ద్వారా దేవుడి రాత్రి మనకు నేర్పిస్తున్న విషయాన్ని మనం గ్రహిస్తే, ఎవరైనా సరే సువార్తను ప్రకటించి కొంతమందిని రక్షించిన తర్వాత రక్షించబడిన వారందరినీ దేవుని చెంతకు నడిపేవారిగా ఉండాలి. నేను రక్షించాను కాబట్టి వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళ మీద అధికారం నాది అనే మనస్సు మనకుంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మన పరలోకాన్ని సాధించలేం. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, నీ ద్వారైనా నా ద్వారైనా ఎవరి ద్వారైనా దేవుడు కొన్ని ఆత్మలు రక్షిస్తే ఆ ఆత్మలు రక్షించబడడానికి దేవుడు మనల్ని వాడుకున్న సాధనాలు మాత్రమే. మన పాత్ర చాలా చిన్నది. మనం రక్షించాం కాబట్టి వారి మీద పూర్తి అధికారం మనది అనుకోకూడదు. కానీ వారిని నడిపిస్తున్నారు కాబట్టి వారి రక్షించిన వారికి వారి మీద బాధ్యత ఉంటుంది, వారిని గూర్చి లెక్కప్ప చెప్పవలసి ఉంది. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మనం ప్రవర్తించాలి అని ఫిలేమోను పత్రిక మనకు నేర్పిస్తుంది ప్రియులారా. కాబట్టి పౌలు గారు బంధకాలలో ఉండి క్రీస్తు శకం 61లో ఈ పత్రికను రాసి ఒనేసిము గారి చేతికే ఇచ్చి ఫిలేమోను గారి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. పంపించే ముందు ఫిలేమోను గారి జీవితం ఎలాంటిది, ఒనేసిము గారిలో వచ్చిన మార్పు ఎలాంటిదో చాలా వివరంగా ఈ పత్రికలో వ్రాయించారు. ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన విషయం, రక్షించబడిన మనము ఏ స్థితికి ఎదుగుతున్నామా లేదా అని ఫిలేమోను గారి జీవితం మనకు నేర్పిస్తూ ఉంటే, ఒకవేళ రక్షించబడిన తరువాత మరలా నీవు పడిపోయి ఉంటే తిరిగి లేవాలి అని ఒనేసిము గారి జీవితం నేర్పిస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితం బాగుంటే నశించిపోతున్న వారి విషయంలో నువ్వెలా ఉన్నావు, స్వార్థను ప్రకటించి సమాధానాన్ని ప్రకటించేవారిగా ఉన్నారా లేదా అనేది పౌలు గారి జీవితం ఈ పత్రిక ద్వారా మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఫిలేమోను పత్రిక చిన్నదే అయినప్పటికీ దేవుడు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి మనకు అందించారు అంటే, ఈ ముగ్గురిలో ఏదో ఒక క్యారెక్టర్ మంది. ఖచ్చితంగా మన జీవితాలను మనం పరిశీలించుకుని ప్రతి విషయంలో దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి అని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఫిలేమోను పత్రిక మనకు నేర్పుతున్నది ఏంటి అంటే, రక్షించబడిన నీవు ఉన్నత స్థితికి ఎదగాలి అని, ఒకవేళ పడిపోయిన స్థితిలో నీవు ఉంటే తిరిగి లేవాలి అని,
ఎవరైనా కొందరు నీ వలన రక్షించబడితే ఆ రక్షించబడిన వారికి నేనే యజమానినని కాకుండా వారిని దేవుని దగ్గరకు నడిపి దేవున్నే వారికి తండ్రిగా, దేవునినే వారికి యజమానిగా చేసి మన సహాయం ఎంతవరకు అవసరమో ఆ సహాయాన్ని అందించేవారిగా ఉండాలి అని పౌలు గారి జీవితం నేర్పిస్తుంది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒనేసిము గారు ఎలాంటి భయంకరమైన స్థితిలో నుండి వచ్చినా చివరికి గొప్పవారి చేత నా ప్రాణము వంటి వాడు అనిపించుకునేంత ఉన్నత స్థితికి ఎదిగాడు. మంచి పరిచారకునిగా బ్రతుకుతున్నాడు. ఇలాంటి జీవితం మనకుండాలి అని దేవుడు కోరుకుంటూ ఈ రాత్రి విషయాలు మనకు తెలియచేశారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు? ఇంకా రక్షణలోనికి రాలేదా? వచ్చి పడిపోయి పడిన చోటే ఉన్నారా? అయితే ఒక్కసారి రాత్రి ఫిలేమోను గారిని, ఒనేసిము గారిని చూసి మన జీవితాలను మార్చుకుందాం. దేవునికి ఇష్టమైన వారిగా, వీరు నాకు ప్రాణప్రియులు అని వారి చేత మనం అనిపించుకునే వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి, పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయంలో, లేకపోతే మనకు వాక్యాన్ని నేర్పిన వారు మన ఎదుట లేకపోయినా జాగ్రత్తగా బ్రతికే విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని ఈ రాత్రి దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా, ప్రతి ఒక్కరూ ఈ విషయాలను నేర్చుకుని ఆ ప్రకారం బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.